Namaste, welcome to Khadri News. సైకిల్ కూడా మీ అభిమానం చేసి ఖచ్చితంగా గెలుస్తాను. ఎండ చాలా ఉంది. ఇంకా బాబు కదిరి నియోజకవర్గం నల్లజూరు మండలం ఉబ్జర్ల పంచాయతీలో గౌరవనీయులు కందికుంట వెంకటప్రసాద్ గారు ప్రచార నిమిత్తం వచ్చినారు. గ్రామ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వారంతటా వారే వచ్చి వారి సమస్యలన్నీ ప్రసాద్ అన్నకి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సాగునీరు ఉంటే చాలు, మాకేమీ వద్దు అనే ఉద్దేశంతో వారే స్వచ్ఛందంగా వచ్చి ఎలాంటి నాయకులకు ఎలాంటి బెదిరింపులకు భయపడకుండా మంచి ఆదరణ ఉంది. ఈసారి ప్రసాద్ అన్న మంచి మెజార్టీతో గెలుస్తారు. ఇప్పుడు ఉండే ఆదరణ కందికుంట వెంకటప్రసాద్కు 1983లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఈ ఆదరణ ఉందేమో అదే ఆదరణ ఇప్పుడు మళ్ళీ మొదలైంది. చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి చేసేకి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసే ప్రజలందరూ చాలా సిద్ధంగా ఉన్నారు. పల్లెల్లో ఈ నీటి కొరత, పశుగ్రాసము ఇవన్నీ లేక చంద్రబాబు నాయుడు వస్తేనే అవన్నీ సౌకర్యంగా ఉంటుందని జనాలు చాలామంది మన ఉబ్జర్ల గ్రామంలో కూడా 75 నుంచి 80% కందికుంటకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. గ్రామాల్లో పశువులకు నీళ్ళు లేవు, తాగేకి నీళ్ళు లేవు అని స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చి జనాలు వాళ్ళే స్వాగతం పలుకుతున్నారు. కందికుంట వెంకటప్రసాద్ను మన కందికుంట వెంకటప్రసాద్ గారు అత్యధిక మేరతో గెలిపిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవన్నీ నేను చేయగలనని హామీ కూడా ఇస్తా ఉన్నాడని తెలియజేస్తున్నాము. పథకం ఎత్తో ఎత్తా సార్వత్రిక ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవి. మన కదిరి నియోజకవర్గ పరిస్థితిని ఒకసారి విశ్లేషిస్తే కదిరి ప్రాంతానికి గతంలో వచ్చిన నాయకులు కూడా సాసారికి వైఎస్ఆర్సీపీ నాయకులు మారుతూ వస్తున్నారు.
వీళ్ళు ఈ నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి అంటూ ఏంది లేదు. మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారు గత 20 సంవత్సరాల నుంచి కూడా కదిరి ప్రాంతాన్ని నమ్ముకొని కదిరి ప్రజలే తన పిల్లలుగా, కదిరి ప్రాంత ప్రజలే తన కుటుంబంగా సర్వస్వంగా భావించి అహర్నిశాదులు శ్రమిస్తూ ప్రజలతో మమేకమైతూ తన యావత్ సర్వస్వము కూడా కదిరి ప్రాంతానికి అంకితం చేసి ఈ కదిరి ప్రాంత అభివృద్ధిని సర్వతోముఖ అభివృద్ధిగా చేసి ఈ ప్రాంత ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవాలనేటువంటి సదుద్దేశంతో ఆయన అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరూ మతాలు, కులాలు, పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కందికుంట ప్రసాద్ గారికి ఆయన నిండు మనసుతో ఆశీర్వదించి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని సవినయంగా మనం చేసుకుంటున్నాం. ఈరోజు కదిరి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారి ప్రచారంలో నల్లచెరువు మండలం విచర్ల గ్రామంలో ప్రచారం గొర్లపల్లి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరిని కదిలించినా తెలుగుదేశం పార్టీ ముందు నుంచి చేస్తున్న పథకాలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పథకము 200 ఉన్నింది, ఒకేసారి 1000 రూపాయలు చేశాడు. 1000 రూపాయల పథకం 2000 రూపాయలు చేశాడు. ఇప్పుడు 4000 రూపాయలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అవ్వా తాతలు అయితేనేమి, వితంతువులు అయితేనేమి, వికలాంగులు అయితేనేమి ఈసారి ఖచ్చితంగా కందికుంట వెంకటప్రసాద్ గారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి
మంచి జరిగి ఉందా లేదా అనేది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచిగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఇచ్చిన చెప్పిన కొడుకుల జగను హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మక్క గారికి ఇద్దరికి 2 ఓట్లు వేసి బ్రహ్మాండమైన మెజారిటీతో మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎంపీగా బోయ శాంతమ్మక్కకు ఇద్దరికి 2 ఓట్లు మీరందరూ వేసి పెద్ద మెజారిటీతో గెలిపించాలక. అక్క ఒకటి మక్బూల్కి ఒకటి బోయ శాంతమ్మకి 2 ఓట్లు వేసి గెలిపించాలక. బాబు మెల్లంగా పోనీ, స్లోగా పోనీ. అందరికీ మా అక్కలకు అందరూ కూడా దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాము. మీరందరూ కూడా ఈ నెల 19వ తేదీన జరిగే ఎన్నికల్లో బాబా ముందు రమ్మని ఎట్లా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శ్రీమతి కందికుంట యశోదమ్మ గారు ఈరోజు
కదిరి పట్టణంలో 21వ వార్డు ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఇంటింటి ప్రచారంలో ఎక్కడ చూసినా కందికుంట వెంకటప్రసాద్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి, ఆయన మంచితనం గురించి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఈసారి మేము గతంలో ఎన్నోసార్లు ఆయనకే ఓటేసాం. ఇప్పుడు కూడా కందికుంట ప్రసాద్ గారి గెలుపు కోసమే మేము ఈసారి కూడా ఆయనకు ఓటు వేసి గెలిపించుకుంటామని తెలియజేస్తున్నారు. ఈ సైకో పోవాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి, ముఖ్యంగా మన కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యావంతులు కావచ్చు, విద్యార్థులు, వివేకవంతులు అంతా ఆలోచించి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ఎందుకంటే గతంలో ఈ కదిరి పట్టణంలో ఎటువంటి మౌలిక వసతులపైన దృష్టి పెట్టిన పాపాన పోలేదు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎక్కడ చూసినా సరైన రోడ్లు లేవు, వీధి దీపాలు లేవు, సకాలంలో నీళ్లు రావు. ముఖ్యంగా వర్షం పడిందంటే ఈ కాలువల్లో ఉన్నటువంటి మురుగునీరంతా పొంగి పొర్లి ఈ ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటి మీదే ప్రధానంగా దృష్టి పెట్టి మన కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు కదిరి అభివృద్ధి కోసం మొట్టమొదటిగా ఈ అండర్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకుని వచ్చి కదిరి పట్టణాన్ని అభివృద్ధి చేస్తారని, ఈసారి కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకే ఓటు వేస్తాం, మిమ్మల్ని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. ఈ సైకోకి ఎందుకంటే ఈ 5 ఏళ్ల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి మహిళల పైన దాడులు జరుగుతున్నా, విద్యార్థులకి ఉద్యోగాలు లేకపోయినా ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఇట్లా మాటలు మార్చిన విధానం చూస్తుంటే ఇతని పైన నమ్మకం పోయింది. ఒక్క ఛాన్స్ అన్నదానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరొక ఛాన్స్ లేకుండా మేము ఈసారి కూటమి అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించుకుంటామని తెలియజేయడం చేస్తున్నారు. దీనికి మేము కూడా ఈ కూటమి తరపు జనసేన పార్టీ తరపున వారి గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి 21వ వార్డు కౌన్సిలర్ కావచ్చు, మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు, మహిళా కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు, ఆ పార్టీకి చెందిన అభ్యర్థి 4% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. 4% రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి మీకు సిగ్గు ఉండాలి, అంటే బుద్ధన్నా ఉండాలి. ఏం సంబంధమయ్యా మీకు 4% రిజర్వేషన్ మాట్లాడుతా ఉన్నా? 4% రిజర్వేషన్ ఇచ్చింది ముమ్మాడికి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నేతృత్వంలో గులాం నబీ ఆజాద్ గారు, షబ్బీర్ అలీ గారు, సోనియా గాంధీ గారు, అహ్మద్ పటేల్ గారు, వీరి అందరి యొక్క చొరవతో రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ని ముస్లిం మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. మా పార్టీ ముస్లింలకు మేలు చేసే పార్టీ, మేలు చేసే పార్టీ. ఏ మేలు చేసింది మీ పార్టీ? ఏం చెప్పాడు మీ ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు?
నన్ను గెలిపిస్తే ఇస్లామిక్ బ్యాంకు తీసుకొస్తా అని చెప్పాడు. ఇమాంలకు మౌజన్లకు కనీసం మినిమం వేతనం ఇస్తామని చెప్పాడు. ఈద్గా యొక్క అభివృద్ధి చేస్తానన్నాడు, మసీదుల అభివృద్ధి చేస్తానన్నాడు, మైనార్టీలకు ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు. ఒక్కటైనా చేశాడా? ఎవడో దమ్మున్నవాడు చెప్పండి, రండి బహిరంగ చర్చకు రండి. జిమా సెంటర్లో కూర్చుందామా, మార్కెట్ సర్కిల్లో కూర్చుందామా, నిజామాబాద్ కాలనీలో కూర్చుందామా, ఎక్కడ కూర్చుందాం చెప్పండి. ఏం అభివృద్ధి చేశాడు? మీకు విలువ ఉందా? మీ పార్టీలో విలువ ఉందేనా మీకు? 6:30 గంటలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తారు రంజాన్ మాసంలో. 14:30 గంటల సేపు ఉపవాసం ఉండేటువంటి పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఆ ఫంక్షన్ హాల్ తీసుకుపోయి జనాలందరినీ కూర్చోబెడితే సెన్స్ లేదా మీ ముఖ్యమంత్రికి? 8 గంటలకు వస్తాడా? అదే మీకుండే విలువ ఆ పార్టీలో? ముస్లింల గురించి, ముస్లింల అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు మీరు కోల్పోయినారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలకు అమ్ముకునే రకం మీరందరూ కూడా. ముస్లింలకు అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు మైనార్టీలకు వచ్చేటువంటి దుల్హన్ పథకం కావచ్చు, మైనార్టీ లోన్లు కావచ్చు, ఇమాంలకు మోజన్లకు వచ్చే జీతాలు కావచ్చు, ఈద్గాలకు మసీదులకు డెవలప్మెంట్ కోసం వచ్చే ఫండ్స్ కావచ్చు, అన్ని రానివ్వకుండా హరించి వేసిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి. మీ పార్టీలో 4 ఎమ్మెల్యేలు అయితే, దాంట్లో ఒక మంత్రి అయితే, ఆ 4 దద్దమ్మలు. సిఏఏ ఎన్ఆర్సప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, లౌకికవాదిగా కడుపు మండి ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి కదిరిలో ముస్లిం సోదరులు అందరితో కలిసి నేను కూడా ఒక వ్యక్తిగా, ఒక నాయకునిగా కాదు, ఒక వ్యక్తిగా, ఒక పౌరుడిగా నేను ర్యాలీలో పాల్గొని ఆర్టీఓ గారి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సిఏ ఎన్ఆర్సీని ఈ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పమని చెప్పి 175 మంది అసెంబ్లీలో ఉండేటువంటి ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. ముస్లిం ఓట్లతో గెలిచినటువంటి 4 ముస్లిం ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. మళ్ళీ మీకు సిగ్గు లేకుండా ముస్లింలకు అభివృద్ధి చేసే పార్టీ మా వైఎస్ఆర్ పార్టీ అని చెప్తారా? మాట్లాడద్దండి. అట్లా మాట్లాడితే నవ్వుకుంటారు, తిట్టుకుంటారు మిమ్మల్ని. ఏ విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలను, క్రిస్టియన్లను, దళితులను, గిరిజనులను వాడుకోవడమే తప్ప వాళ్ళ అభివృద్ధి చేసేది ఏమీ లేదు. కదిరిలో నిశ్శబ్దమైన విప్లవం రాబోతా ఉంది. మీరిచ్చే 1000-2000 రూపాయలకు ఓట్లు అమ్ముడుపోయే పరిస్థితి లేదు. మీరు డబ్బులు ఇచ్చినా తీసుకొని ప్రజలు మీతో విసిగిపోయి కాంగ్రెస్ పార్టీకి సైలెంట్ గా ఓటు వేసేది ఇది పక్కా. కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశానికి, రాష్ట్రానికి, నియోజకవర్గానికి శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలే చెప్తూ ఉన్నారు. ఈ 2 పార్టీలతో విసిగిపోయినారు. ఇంకొకసారి 4% రిజర్వేషన్ ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పినారంటే మర్యాద ఉండదని చెప్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక లౌకికవాది. ఆయన తుది శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం కోసం పనిచేసిన వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారు ఏమైనా చనిపోక ముందు ఏమైనా చెప్పినారా జగన్మోహన్ రెడ్డి గారికి, నాయన నువ్వు సపరేట్ పార్టీ పెట్టు, నా విగ్రహాలకు నా తలపాగా కాంగ్రెస్ పార్టీ ఉంది, అది తీసేసి వైసీపీది చుట్టమని చెప్పినాడా? గుర్తేందేముందా మీకు? రాజశేఖర రెడ్డి గారి యొక్క తలపాగను కూడా మీరు మార్చినారంటే మీరు మనుషులా? మిమ్మల్ని ఏమని పిలిచి చెప్పాలి? మీకు
మోసం చేసిన వ్యక్తి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లెలికి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు చేస్తాడా? మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ జగన్మోహన్ రెడ్డితో మైనారిటీలకు వెండు పోటు పొడిచినటువంటి జగన్మోహన్ రెడ్డితో క్షమాపణ చెప్పించగలరా? ముస్లింలకు వ్యతిరేకంగా అమలు అయినటువంటి నల్ల చట్టాలకు మద్దతు ఇచ్చిన 175 ఎమ్మెల్యేలు 23 మంది ఎంపీలతో క్షమాపణ చెప్పించగలరా? ఈ రాష్ట్రంలో నల్ల చట్టాల అమలు కానివ్వమని చెప్పించగలరా? చెప్పించిన తర్వాత ఓట్లు అడగండి. మీరు ఓడిపోయేది పక్క రాసుకోండి. రిజల్ట్ వచ్చిన తర్వాత మీ పార్టీ ఎక్కడికి పోతుందో ఒకసారి చూసుకోండి. కదిరి నియోజకవర్గ ప్రజలరా, దయచేసి ఈ వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇవి పార్టీలు కాదు, ఇవి కార్పొరేట్ సంస్థలు, వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి సంస్థలు. ఈ 175 మంది ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు మేనేజర్లు ఇక్కడ లూటీ చేసి కార్పొరేట్ సంస్థకు పెద్ద అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి డబ్బులు పంపించేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా అని చెప్పి తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ యొక్క మతతత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి ఎదుర్కొనే పార్టీ, ఎదుర్కొనే సత్తా, ఎదుర్కొనే ధైర్యం ఉన్న ఏకైక పార్టీ ఈ దేశంలో ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని అందరినీ కూడా ఒక లౌకికవాదిగా, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఉంది కాబట్టి నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఒక హస్తం గుర్తుకు ఓటు వేయించి నన్ను అఖండమైనటువంటి మెజార్టీతో అసెంబ్లీకి పంపించాలని చెప్పి సవినయంగా అందరినీ అభ్యర్థిస్తున్నా. నమస్తే. రాజేష్ 12 నుంచి కూడా సమస్యల పైన, కదిరిలోని సమస్యల పైన పోరాటం చేస్తాను. రైతుల సమస్యలు, విద్యార్థులు, ఇట్లా యువకులు అన్ని సమస్యలపై పోరాటం చేస్తానా. ఈసారి మనం కూడా ఎన్నికల్లో పోటీ చేయాలా అని ఉద్దేశంతో నామినేషన్ వేసినాను. మన గుర్తు వచ్చి రైతు గుర్తు 13 నెంబరు. రైతు గుర్తు ఓటు వేసి మీరంతా కూడా, మనమంతా కూడా రైతు బిడ్డలు, నేను కూడా రైతు బిడ్డనే, కష్టపడతాను. నేను సామాన్య ప్రజలనే. మీరంతా కూడా సపోర్ట్ చేసి, మాకు సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో ఇంకా ముందుకు పోతాం. కదిరిలో కూడా రైతులకు కూడా అందరికీ కూడా నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో ముందుకు వస్తాను. మీరంతా సపోర్ట్ చేయాలి పెద్దనా. ఎందుకంటే మన భవిష్యత్తులో మనం వస్తే ఏం చేస్తాము, గతంలో ఏం చేసినాము, భవిష్యత్తులో ఏం చేస్తాం అనేది కూడా మేనిఫెస్టో ఉంది. మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేసి గెలుపుతున్నాం. సపోర్ట్ చేయాలి. ప్రజాస్వామ్యంలోకి స్వతంత్రంగా పోటీ చేస్తాము. మన గుర్తు వచ్చి రైతు గుర్తు, రైతుల బిడ్డలము మన 13 నెంబర్ గుర్తు ఓటు వేసి గెలుపుతుంది. గుర్తు వచ్చి రైతు గుర్తు 13 నెంబర్కి రైతు గుర్తు ఓటు వేసి గెలిపించండి పెద్దమ్మా. వచ్చేసి రైతు గుర్తు 13 నెంబర్. ఇలాంటి యూత్ అంతా కూడా సపోర్ట్ చేస్తే రాజకీయంగా ఎందుకంటే ఏమైనా మన యూత్ మీద డిపెండ్ అయ్యి కాబట్టి సపోర్ట్ చేసి మన గుర్తు వచ్చి రైతు గుర్తు 13 నెంబరు. రైతు గుర్తు ఓటు వేసి గెలిపించాము. మన భవిష్యత్తులో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినాం, ఏం చేస్తామనేది కూడా. మీరందరూ కూడా యూత్ సపోర్ట్ చేసి ముందు పంపిస్తామా ఓట్లు వేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. 13 నెంబర్ రైతు గుర్తు ఓటు వేసి గెలిపించాము కూడా ఉంది. ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే కొద్దిగా యూత్ అనేది కూడా ఇది మా లాంటి వాళ్ళు సపోర్ట్ చేయమ్మా. రైతు గుర్తు కోటేసి గెలిపించండి. కొద్దిగా సపోర్ట్ చేయండి. మనం ఏం చేసినా భవిష్యత్తులో ఏం చేస్తామనేది కూడా పక్కా ఇలాంటి సపోర్ట్ చేసి పోటీ చేస్తున్నాను. మన గుర్తు రైతు గుర్తు 13 నెంబరు. ఇలాంటి వాళ్ళు కొద్దిగా యూత్ని సపోర్ట్ చేసి ఓట్లు వేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో అనేది కూడా మన భవిష్యత్తులో ఏం చేస్తామనేది కూడా ఇంకా మేనిఫెస్టో ఉంటాను. సపోర్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే ముందుకు
మనం స్వతంత్ర ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాము. మన గుర్తు రైతు గుర్తు 13వ నంబరు. రైతు గుర్తు ఓటు వేయించి గెలిపించాను కదా. ఆల్రెడీ చూసే ఉంటారు నన్ను. చిన్నప్పటి నుంచి ఏం చేస్తారు, విద్యార్థుల కోసం రైతుల కోసం బాగా పోరాటాలు చేశాడు రాజేష్. 12 ఏళ్ళ నుంచి బాగా ఆదరించండి. మన మేనిఫెస్టో కూడా ఉంది. మరి మన వాళ్ళంతా మాట్లాడి వేయించాను. నా పేరు రాజేష్. మన గుర్తు అయితే రైతు గుర్తు 13వ నంబర్. రైతు గుర్తు ఓటు వేసి గెలిపించామా. సపోర్ట్ చేసి మీరు చేస్తాను. వస్తాం కదా, ఒక గంట ముందు తిరుగుతా ఉండాలి. మన ప్రజలు ఎక్కడ అది కూడా తిరుగుతాను సౌండ్ వస్తాను. చెరుకు రైతు అంటారు. భవిష్యత్తు పాటేద్దాం డైలాగ్ ఇంకా మేనిఫెస్టో రైతు గుర్తు 13వ నంబర్ ఓటు వేసి గెలిపించామా. మనం స్వతంత్ర ఎమ్మెల్యేగా పోటీ చేస్తాము. మన గుర్తు రైతు గుర్తు 13వ నంబర్కి రైతు గుర్తు ఓటు వేసి గెలిపించండి. భవిష్యత్తులో కూడా మన కదిరి అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోదాం. మన కదిరి అసెంబ్లీకి మన గుర్తు రైతు గుర్తు 13వ నంబరు. 4 మెసేజ్లు వచ్చినాయి. పార్టీ మనం ఇండిపెండెంట్గా చేస్తాము. మొత్తం 13 మంది. మన లాస్ట్ 13వ నంబర్ రైతు గుర్తు. మీరంతా కూడా సపోర్ట్ చేయాలమ్మా. ఎందుకంటే మీరు అందరూ చూసినారు. కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తే ముందుకు పోతాము. వస్తామా రైతు గుర్తువా 13వ నంబర్ రైతు గుర్తు ఓటు వేసి గెలిపించాలి. వద్దా వస్తామా. గుర్తు వచ్చి రైతు గుర్తు 13వ నంబరు. రైతు గుర్తు ఓటు వేసి గెలిపించాను. మనం భవిష్యత్తులో ఏం చేస్తామని మేనిఫెస్టో కూడా చేస్తాం. మన రైతు గెలిచిన తర్వాత ఇంతకుముందు మనం చేసిన కార్యక్రమాలు కూడా దాన్ని దృష్టి పెట్టుకుని అందరూ కూడా ఓటు వేసి గెలిపించాను. మన గుర్తు వచ్చి రైతు గుర్తు. రైతు గుర్తు 13వ నంబరు. రైతు గుర్తుకి ఓటు వేసి రైతుకు ఓటు వేసి గెలిపించాను. రైతు గుర్తు రైతుకు ఓటు వేసేయండి. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.